మామ ఏప్రిల్ మంత్‌లో చాలా కొత్త మూవీస్ ఓటీటీ అప్డేట్ అయితే నా దగ్గర ఉంది. మీరు గనుక చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ అంటే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంగ్త్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. అప్పుడే తెలుస్తుంది ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. మరి చూసి లైక్ కొట్టేయకుండా చాలామంది అలానే వెళ్ళిపోతున్నారు. కొట్టేయండి మీరు మాత్రం. మామ మన ఫస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 'వెండి పట్టీలు'. ఈ మూవీ డిజిటల్ రైట్‌ని వచ్చేసి ఈటీవీ విన్ యాప్ వాళ్ళు ఏప్రిల్ 20కి అయితే కన్ఫర్మ్‌గా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ మూవీని అయితే. మరి ఎంతమంది చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో 'వెండి పట్టీలు' మూవీని అయితే ఈటీవీ విన్ యాప్‌లో ఏప్రిల్ 20కి అయితే చూడడానికి ట్రై చేయాల్సిందే. మామ 'స్క్వాడ్ గేమ్ పార్ట్ 3' మూవీని అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళైతే. మరి ఈ మూవీ కోసం చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. జూన్ 27 నుండి అయితే ఈ 'స్క్వాడ్ గేమ్ పార్ట్ 3' మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారంట మూవీ టీం వాళ్ళైతే. నెక్స్ట్ మూవీ 'ట్రింగ్ ట్రింగ్'. 'ట్రింగ్ ట్రింగ్' మూవీని చాలామంది ఈటీవీ విన్ యాప్‌లో మిస్ అవుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేసుకొని చెప్తున్నాను. ఈటీవీ విన్ యాప్‌లో ఏప్రిల్ 27కి పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే ఈ 'ట్రింగ్ ట్రింగ్' మూవీని అయితే. మామ నెక్స్ట్ మూవీ 'కింగ్ స్టోన్'. జీవి ప్రకాష్ అన్న హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని అయితే ఎప్పటి నుండి రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే జీ5 ఓటీటీ వాళ్ళు మాత్రం ఏప్రిల్ 13th నుండి అయితే ఈ మూవీని కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళైతే. మరి ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో పక్కాగా జీ5 ఓటీటీలో ఏప్రిల్ 13th నుండి అయితే పక్కాగా చూసేయండి. నెక్స్ట్ మూవీ కొత్తగా ఈ మూవీని అయితే ఈటీవీ విన్ యాప్లో ఏప్రిల్ 24th నుండి అయితే కన్ఫర్మ్గా ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ కొత్త మూవీని అయితే. కొత్తగా మూవీని చూడడానికి ట్రై చేయాల్సింది ఈటీవీ విన్ యాప్లోనే. మన నెక్స్ట్ మూవీ 'కలమేఘ కరిగింది'. 'కలమేఘ కరిగింది' మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ మూవీని ఏప్రిల్ 14th నుంచి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ 'కలమేఘ కరిగింది' మూవీని అయితే. మరి ఎంతమంది థియేటర్లో మిస్ అయి ఉంటారో ఓటీటీలో అంతకంటే ఎక్కువ మంది చూడాలని నేనైతే అనుకుంటున్నాను. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 14th నుంచి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో ఈ మూవీ రానే వస్తుంది. మరి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 'టుక్ టుక్'. ఈ మూవీని అయితే కన్ఫామ్గా ఈటీవీ విన్ యాప్ వాళ్ళే తీసుకున్నారు డిజిటల్ రైట్ని వచ్చేసి. సో వాళ్ళు మనకి ఏప్రిల్ 10th నుండి అయితే కన్ఫామ్గా ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ 'టుక్ టుక్' మూవీని. మరి ఎంతమంది థియేటర్లో మిస్ అయి ఉంటారో ఈ 'టుక్ టుక్' మూవీని మాత్రం ఓటీటీలో అస్సలే మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయాల్సిందే ఏప్రిల్ 10th నుండి అయితే. ఏప్రిల్ 10th నుండి ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ కానే వస్తుంది మూవీ. సో మన నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 'షణ్ముఖ' మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు ఈ మూవీని ఏప్రిల్ 18th నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ మూవీని అయితే. మరి ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో పక్కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఏప్రిల్ 18th నుండి అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సింది మీరైతే మర్చిపోకుండా ఏప్రిల్ 18th నుండి అయితే. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 'ఏలియన్' కావచ్చు, 'డ్రింకర్ సాయి' మూవీ కావచ్చు, 'తపన' మూవీ కావచ్చు, ఇంకా 'లాల్ సలాం' మూవీ కావచ్చు, ఇవన్నీ తెలుగు వర్షన్లోనే ఉంది మన దగ్గర. మీకు కనుక కావాలనుకుంటే మాత్రం 50 రూపీస్ పే చేయాల్సిందే. వాళ్ళ దగ్గర మూవీ లింక్ ఉంది, వాళ్ళు షేర్ చేస్తారు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, కిందలోకి వెళ్ళి కామెంట్ చేయండి వాళ్ళకి ఏ మూవీ గురించి కావాలనుకుంటున్నారో. మీకైతే ఏ మూవీ గురించి కావాలనుకుంటున్నారో పక్కాగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ప్రతి మూవీ గురించి అయితే అప్డేట్ ఇస్తారు మీకైతే. సరే నెక్స్ట్ మూవీ 'షారీ' మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్ టైంలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే ఈ మూవీ అయితే. సో మూవీని ఆర్జీవి గారు అయితే డైరెక్ట్ చేశారు. సో ఈ మూవీని అయితే May 2nd నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కానే వస్తుంది మూవీ అయితే. మరి ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో May 2ndకి అయితే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మూవీ 'చోరీ పార్ట్ 2' మూవీని అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో. అది కూడా ఏప్రిల్ 11th అయితే ఈ మూవీ కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కానే వస్తుంది మూవీ మాత్రం. మరి 'చోరీ' మూవీని ఎంతమంది థియేటర్లో మిస్ అయి ఉంటారో ఓటీటీలో మాత్రం అంతకంటే ఎక్కువ మంది చూడాలని నేనైతే అనుకుంటున్నాను. పక్కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఏప్రిల్ 11th నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ కానే వస్తుంది ఈ మూవీ అయితే. చూసేయండి మరి. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అదే మామ 'పెళ్లి కాని ప్రసాద్'. ఈ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళది తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ మూవీని ఏప్రిల్ 14th నుండి అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ 'పెళ్లి కాని ప్రసాద్' మూవీని అయితే. మరి ఎంతమంది మిస్ అయి ఉంటారో దానికంటే ఎక్కువ మంది చూడాలి. ఈ థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే ఓటీటీలో చూడడానికి ట్రై చేయండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 14th నుండి అయితే. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే 'రాచరికం' మూవీ డిజిటల్ రైట్ని అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూవీని ఎప్పటి నుండో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అంటే థియేటర్లో ఎప్పటి నుండో రిలీజ్ చేస్తున్నారు కానీ ఓటీటీలోకి రాలేదు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 11th అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది. ఏప్రిల్ 11th నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి. నెక్స్ట్ మూవీ 'మ్యాడ్ స్క్వేర్' మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి
నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళది తీసుకోవడం జరిగింది. సో మ్యాడ్ స్క్వేర్ మూవీలో చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. మీరు మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే. చూసిన తర్వాత మీరు మాత్రం నవ్వుకొని చావాల్సిందే ఈ మూవీని అయితే. సో మూవీ అయితే కన్ఫామ్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో April 26 నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది. April 26కి పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే మ్యాడ్ స్క్వేర్ మూవీని. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ అదే మామ రాబిన్హుడ్. నితిన్ అన్న, శ్రీలీల, డేవిడ్ వార్నర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని అయితే కన్ఫామ్గా ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారంటే G5 ఓటీటీ వాళ్ళు మాత్రం May 2 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ మూవీని అయితే. మరి రాబిన్హుడ్ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది మీరు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. May 2కి అయితే పక్కాగా రాబోతుంది ఈ మూవీ అయితే. నెక్స్ట్ మూవీ సికిందర్ మూవీ డిజిటల్ రైట్ని వచ్చేసి కన్ఫామ్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు మనకి ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీ వాళ్ళు మనకి ఈ మూవీని May 26 నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈ మూవీని అయితే. మరి సల్మాన్ ఖాన్ అన్న మూవీలో మాత్రం పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో రష్మిక మందన, కాజల్ అగర్వాల్ కూడా యాక్ట్ చేశారు. పక్కాగా చూడడానికి ట్రై చేయండి May 26కి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం. సో నెక్స్ట్ మూవీ అదే మామ మన వీర ధీర సూరన్ మూవీ. మన విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేశారు కదా. సో ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో విక్రమ్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీలో అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో April 29కి అయితే రిలీజ్ కాబోతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఈ వీర ధీర సూరన్ మూవీ అయితే. ఎంతమంది థియేటర్లో చూశారో అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూడడానికి ట్రై చేయాల్సిందే. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే ఎంపురాన్ లూసిఫర్ Part 2. ఈ మూవీని అయితే జియో హాట్స్టార్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మూవీని అయితే కన్ఫామ్గా April 25 నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీని అయితే. మరి ఎంతమంది థియేటర్లో మిస్ అయి ఉంటారో దానికంటే ఎక్కువ మంది ఓటీటీలో చూడడానికి ట్రై చేయాల్సిందే ఈ మూవీని అయితే. జియో హాట్స్టార్లో April 25కి మళ్ళీ చెప్తున్నాను April 25కి అయితే ఈ మూవీ రిలీజ్ కానే వస్తుంది. నెక్స్ట్ మూవీ పెరుసు మూవీని అయితే మీరు కనుక థియేటర్లో మిస్ అయి ఉంటే మాత్రం ఓటీటీలో అస్సలే మిస్ కాకండి మామ. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో April 11 నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది ఈ మూవీ అయితే. మరి ఎంతమంది చూడడానికి ట్రై చేస్తారనేటువంటిది మీరైతే కామెంట్ బాక్స్లో చేయాల్సిందే. కామెంట్ మాత్రం మర్చిపోకండి మామ. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ రిలీజ్ కాబోతుంది ఈ మూవీ April 11కి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది మూవీ అయితే. సో మన నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే కిరణ్ అబ్బవరం అన్న హీరోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీ అయితే ఆహా ఓటీటీలో రిలీజ్ కానే వస్తుంది. అది కూడా April 12కి అయితే ఆహా ఓటీటీలో ఎంతమంది చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే పక్కాగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మర్చిపోకండి మామ. కిరణ్ అబ్బవరం అన్న హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే April 12కి ఆహా ఓటీటీలో రానే వస్తుంది మూవీ మాత్రం. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ చేసుకున్నట్టయితే జ్యువెల్ థీఫ్ ఈ మూవీని అయితే మన పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే. మూవీని అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానే వస్తుంది ఈ మూవీ అయితే. April 25కి అయితే పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే. మూవీని చూసిన తర్వాత మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయడానికి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో April 25కి అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ తీసుకున్నట్టయితే అదే మామ ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీని అయితే జియో హాట్స్టార్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని April 14th నుండి అయితే కన్ఫామ్గా హెచ్డీ ప్రింట్అవుట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ టీం వాళ్ళు అయితే. మరి ఈ మూవీ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీ కోసం అయితే. జియో హాట్స్టార్లో అస్సలు మర్చిపోకూడదు. April 14th నుండి అయితే ఈ మూవీ హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది. మూవీని చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు మాత్రం. సో మన నెక్స్ట్ మూవీ చావా మూవీ. విక్కీ కౌశల్ ఇంకా రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ మూవీని అయితే కన్ఫామ్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో April 10th నుండి అయితే హెచ్డీ ప్రింట్అవుట్లో రానే వస్తుంది ఈ మూవీ అయితే. మరి చావా మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో పక్కాగా చూడడానికి ట్రై చేయాల్సిందే. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో April 10th అయితే రిలీజ్ కాబోతుంది మూవీ అయితే. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సో మన నెక్స్ట్ మూవీ అదే మామ. సో మన లాస్ట్ అప్డేట్ వచ్చేసి మన ఏ మూవీ గురించి కావాలనుకుంటున్నారో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను కదా, అందులోకి వెళ్ళి అడగండి మీకు ఏ మూవీ గురించి కావాలనుకుంటున్నారో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలు బై SNR. చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి కంటెంట్ రోజు వస్తూనే ఉంటాయి.